చీకటితో నిండిన ఒక గ్రామం. ఆ గ్రామం పక్కన నది కాదు, శ్మశానం పక్కన పారే నది. రాత్రిపూట అక్కడికి ఎవరూ వెళ్లేవారు కాదు. ఆ నది ఒడ్డున రాళ్లు కదిలి ఆత్మలు బయటికి వస్తాయి అని ఒక పాత కథనం. ఆ గ్రామంలో వృద్ధ వ్యాపారి అప్పుల్లో మునిగిపోయాడు. అప్పుదారుడు మాత్రం మనిషి కాదు, మరణాల జోలికి వెళ్లి మంత్రాలు నేర్చుకున్న మాంత్రికుడు. అతన్ని చూసిన వాళ్లందరూ వణికేవారు. ఎందుకంటే రాత్రుళ్ళు అతని కళ్లల్లో మంటలు వెలిగేవి. అతని నీడ మనిషి నీడలా కాకుండా ఎముకల బండలా కదిలేది. ఒకరోజు అతను వ్యాపారి దగ్గరకు వచ్చి రక్తం కారే స్వరంతో అన్నాడు, నీ అప్పు తీర్చడానికి ఒకే మార్గం ఉంది. నీ కూతురు లీలను నాకివ్వాలి. లీలా బయటనుంచే విని శరీరమంతా వణికింది. కాని తండ్రి కోసం ముందుకొచ్చింది. అప్పుడు మాంత్రికుడు ఒక సంచిని తీసి నది ఒడ్డుకు వెళ్లాడు. 2 రాళ్లు తీసుకున్నట్టు నటించాడు, ఒక తెలుపు, ఒక నలుపు. కాని లీలా గమనించింది, 2 రాళ్లు నల్లగా ఉన్నాయి. అవి రాళ్లు కాదు, మూతుల కపాలం ముక్కలు. వాటిమీద రక్తపు మరకలు తడిగా ఉన్నాయి. ఒకటి ఎముకలపై కొరికిన పళ్ళు కనిపించాయి. ఎవరో జీవించి ఉండగానే నమిలినట్టుగా. లీలా సంచిలోకి చేయి వేసింది. ఆ క్షణంలో శ్మశానం నుంచి ఆత్మలు కేకలు పెట్టాయి. అందుకోకు, అందుకోకు అంటూ గాలిలో వినిపించింది. అయినా ఆమె ఒక రాయి పట్టుకుని ఉద్దేశపూర్వకంగా వదిలేసింది. రాయి పడగానే నది ఒడ్డున రాళ్లు కదిలాయి, రక్తపు బొట్లు చిందాయి. అయ్యో, నా చేతి జారిపోయింది అంది ఆమె. ఇప్పుడు సంచిలో మిగిలిన రాయి చూడండి, అదే సమాధానం చెబుతుంది. అతను సంచి తెరిచాడు. లోపల నల్ల ఎముక ముక్క ఉంది. అందరూ చూసి భయంతో వెనక్కి తగ్గారు. లీలా గట్టిగా అంది, ఇది నల్లరాయి కాబట్టి నేను తీసుకున్నది తెలుపు. కాబట్టి నేను స్వేచ్ఛ. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ మాంత్రికుడు గర్జించాడు. అతని రూపం ఒక్కసారిగా మారిపోయింది. కళ్ళు రక్తం కార్చాయి, దంతాలు పాములా పొడవయ్యాయి. వెనుక నుండి పేలిపోయిన శవాల చేతులు బయటికొచ్చాయి. గ్రామమంతా మూతుల విలాపంతో నిండిపోయింది. కాని ఆ క్షణంలో ఆ మోసగాడి తలమీద నల్ల పొగలు తిరుగుతూ ఆత్మలు అతన్ని నేల కిందకి లాక్కుపోయాయి. అతని కేకలు నది గాలిలో మిగిలిపోయాయి. ఇప్పటికీ రాత్రి వేళ ఆ నది దగ్గరికి వెళ్తే రాళ్ల మధ్యనుంచి కేకలు వినిపిస్తాయి. గ్రామం రక్షించబడినా లీలా తన కళ్లలో ఇప్పటికీ ఆ నల్లరాళ్ల నీడను చూస్తూనే ఉంటుంది. ఇలాంటి హారర్ కథలు మీ గుండెను బాగబట్టి ఉంచుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.